ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. చూస్తున్నారు కదా, ఇది మా ఊరికి వెళ్ళే దారి. ఇది నేను చెప్పాను కదా, మారుమూల ప్రాంతం అని. కొండ ప్రాంతం, అడవి ప్రాంతం మాది. గుంటూరు జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా. ఇప్పుడైతే పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం. ఇదిగో చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇది నా క్లినిక్, కరుణా క్లినిక్ పేరు. ఇది మా ఇల్లు. మా ఇల్లుకి మెయిన్ గేట్ అనమాట, ఎదురున్న మెయిన్ గేటు. లోపల వెళ్ళి చూస్తే ఎలా ఉంది నా ఇల్లు. చాలా రోజుల తర్వాత మా ఇంటికి వెళ్ళాను. ఇదిగో కుక్కలు నివాసం చేస్తున్నాయన్నమాట మా ఇంట్లో. చూస్తేనే చాలా బాధగా అనిపిస్తుంది. తర్వాత వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి వెళ్ళాను. ఇంటి ఎదురంతా బూజుమయంగా ఉంది. డోర్ ఓపెన్ చేసి లోపల వెళ్ళి చూడ్డానికి లోపల వెళ్ళాను. కష్టంగా ఉంది. నేను నా ఇంటిని వదిలేసి నేను వెళ్ళిపోయానంటే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే విచిత్రమే, నేను చావనైనా చేస్తాను, కానీ నా సొంత ఊరిని నేను విడిచి వెళ్ళకూడదని నా తీర్మానం. కానీ నాకు తెలియదు, ప్రవక్తలకి తన సొంత ఊరిలో ఘనత రాదని. ఈ మాట ఎప్పుడైతే నేను గ్రహించానో అప్పుడు ఈ ఊర్లో ఉండకూడదని నేను 2022 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. రీసెంట్గా నా మిస్సెస్కి కరెంట్ షాక్ తగిలి 2 చేతులు కాలిపోయినాయి. ఇదిగో ఇది ఇంటి వెనక వైపు, ఇది రేకులు. ఇంకా వెనక వైపు ఇల్లు కడదాము, ఆ దడి తీసేసి మొత్తం లేటెస్ట్ మోడల్లో ఇల్లు కట్టిద్దామని. వెనక నుంచి చూస్తే వ్యూస్, ఇది మా ఇంటి పక్క సైడు గొంది. వెనక వైపు ఆ చెట్టు, బాత్రూమ్ అది. ఈ చెట్టు వేసి ఒక సంవత్సరం అయింది. ఈ మొక్క బాదం చెట్టు. ఇది చూస్తున్నారు కదా, ఇది కోళ్ళ ఫారం. నేను చాలా కష్టపడి కట్టుకున్నాను. 2016 నుంచి 2021 వరకు దాదాపుగా 200 కోళ్ళు, జాతి కోళ్ళు. ఒక పుంజు కావచ్చు, కోళ్ళు పెట్ట కావచ్చు, 3,000, 4,000, 5,000 రేట్లు ఖరీదైన కోళ్ళు. ఒక్కరోజే మాంత్రికులు చల్లేస్తే, మంత్రించి చల్లిస్తే గింజలేదో తినేసి ఒక్కరోజులో చనిపోయింది 2021లో. అప్పుడు చాలా బాధపడ్డా. అందుకని మా ఊరిని వదిలేసి దగ్గరలో ఉన్న సిటీలో సెటిల్ అవుదామని వెళ్ళిపోయాను.